Problems on logic gates. ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇందాక దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం మై డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో A0 B0 ఇచ్చామనుకోండి. B0 అంటే 2 జీరోలు అవుతాయి. A0 B0 ఉంది. ఆర్ గేట్ 0 0 0 నార్ గేట్ 1. అలాగే 0 0 0 అండ్ గేట్ 1 0 నాండ్ గేట్ 1 1 అండ్ 1 అండ్ గేట్ 1. అలాగే A1 B0 A1 B0 అయితే 0 1 ఆర్ గేట్ 1 నార్ గేట్ 0 0 1 అండ్ గేట్ 0 నార్ గేట్ నాండ్ గేట్ 1 1 0 0. అలాగే A0 B1 అప్పుడు 0 1 ఆర్ గేట్ 1 నార్ గేట్ 0. అలాగే 1 0 0 1 1 0 అండ్ గేట్ 0. A1 B1 అన్నీ 1లు అయినట్లయితే 1 ఇది 0 ఇది 0 ఇది 0 అవుతుంది. ఇది ఆర్ గేట్కు రివర్స్ అవుతుంది. ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ చూసినట్లయితే ఆర్ గేటు 0 A0 B0 Y0 1 0 1 0 1 1 1 1 1. ఇది దీనికి రివర్స్ కదా నార్ గేట్. కాబట్టి ABY 0 0 1 1 0 0 0 1 0 1 1 0. The equivalent gate is NOR gate. ఇది ఎక్స్ప్లెనేషన్ అంటే ఇట్లా కంప్లీట్గా ఇలా తీసుకోవాలి. సెకండ్ వన్, the output Y for the inputs A and B of the given logic circuit is. This is one NAND gate. This is one NAND gate. Single input NAND gate. These are connected to another NAND gate. A, B, Y.
The equivalent logic gate and output y is ఇక్కడ A0 అలాగే B0 A0 B0 అవుట్పుట్ ఆఫ్ సింగిల్ ఇన్పుట్ NAND గేట్ అంటే నాట్ గేట్ 0 1 1 AND గేట్ 1 NAND గేట్ 0 మరలా 1 ఇచ్చినట్లయితే 2 1 0 A1 B0 అప్పుడు A0 A బార్ 0 ఇది 1 అవుతుంది AND గేట్ 0 కాబట్టి 1 మరలా A0 B1 A0 అయితే A బార్ 1 B బార్ 0 1 0 0 బార్ అంటే 1 A1 B1 A బార్ 0 B బార్ 0 A అండ్ B 0 1 అవుతుంది. ఇది OR గేట్ అవుతుంది. OR గేట్ 0 1 1 పైన ట్రూత్ టేబుల్ OR గేట్ ఇచ్చాను, అదే ట్రూత్ టేబుల్ అవుతుంది. అట్లాగే ఈక్వేషన్ అవుట్పుట్ y ఈక్వల్ టు OR గేట్ అంటే A ప్లస్ B అన్నమాట. నెక్స్ట్ వన్, the output of the logic gate is similar to output of logic gate is similar to this is a single input NAND gate. This is a single input NOR gate. And this is a NOR gate. A B A0 B0 ఇది నాట్ గేట్ అంటే నాట్ గేట్ కాబట్టి సింగిల్ ఇన్పుట్ NOR గేట్, NAND గేట్ అంటే నాట్ గేట్, ఇది 1 అవుతుంది. ఇది కూడా 1 1 ప్లస్ 1 0 0 బార్ అంటే 1 1 1 1 బార్ అంటే 0 మరలా 1 0 ఇది 0 ఇది 1 OR గేట్ 1 NOR గేట్ 0 ఇది 0 A0 B1 A బార్ 1 B బార్ 0 1 0 1 బార్ అంటే 0 A1 B1 అంటే A బార్ 0 B బార్ 0 A ప్లస్ B 0 బార్ అంటే 1. దిస్ ఈజ్ AND గేట్. ట్రూత్ టేబుల్ ఆఫ్ దిస్ రిప్రజెంట్స్ AND గేట్. Y ఈక్వల్ టు A అండ్ B.
The given circuit is equivalent to this is one NOT gate and this is another NOT gate. These are connected to NOR gate. A, B, Y. A1 0 ఇది నాట్ గేట్ కాబట్టి 1, అలాగే B0 నాట్ గేట్ 1, 1 + 1 ఆర్ గేట్ 1 అవుతుంది. మరలా ఇది నార్ గేట్ కాబట్టి 0. అలాగే 1 0 ఇది 0 1 ఆర్ గేట్ 1 నార్ గేట్ 0. ఇది 0 1 అయితే ఇది 1 ఇది 0 ఆర్ గేట్ 1 నార్ గేట్ కాబట్టి 0. 1 1 ఏ బార్ 0 బి బార్ 0 ఆర్ గేట్ 0 నార్ గేట్ 1. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు అండ్ గేట్. Y equal to A and B. (68) and another one. For the following logic circuits, the truth table. For the following logic circuit, the truth table is this is one NOT gate and this is another NOT gate. These two are connected to NAND gate. A0 B0 truth table A B and Y. A0 B0 A bar 1 B bar 1 AND gate 1 కాబట్టి ఇది 0. A0 B0 Y0 A1 B0 అప్పుడు A బార్ 0 B బార్ 1 AND గేట్ 1 and 0 0 NAND గేట్ 1 1 0 1 ఈసారి 0 1 ఇస్తాం. 0 1 1 0 0 1 and 1 1 0 0 1 1 1 1. ఇది A0 B0 Y0 A1 B0 అప్పుడు 1 A0 B1 అప్పుడు 1 ఇలా ఉంది అంటే దిస్ ఈజ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ OR gate. Next one. The output Y in terms of A and B is
This is one AND gate. This is another AND gate. These two are connected to OR gate. This is A and this is B bar. B bar. A, B, A0, first A0 and B0. My A0, B0 అంటే ఇది A B దగ్గర 0 తీసుకున్నట్లయితే ఏ బార్ వచ్చేసి ఇది ఏ బారు, ఇది 1 అవుతుంది, ఇది 1. అలాగే B0, A0, B0 ఇక్కడ B బార్ కాబట్టి ఇది 1 అవుతుంది. 0, 1 అంటే AND గేట్ 0, 0, 1 అంటే AND గేట్ 0, 0 ప్లస్ 0 అంటే 0 అవుతుంది. మరి A1 B1 ఇచ్చినట్లయితే B బార్ 0 అవుతుంది. ఏ బారు A1 B0 తీసుకుందాం. అప్పుడు A1 అంటే B0 కాబట్టి B బారు 1 అవుతుంది. అలాగే ఇక్కడ B0 తీసుకున్నట్లయితే ఏ బారు కదా, ఇది B0, ఏ బారు A1 కాబట్టి B బారు 0. A0 A1 B0 అంటే A1 ఇది 0 అవుతుంది, B0 అంటే ఇది 1 అవుతుంది. రైట్. ఇప్పుడు 0, 1, 0 అంటే AND గేట్ 1, 0, 0 అంటే AND గేట్ 0, 0 ప్లస్ 1 OR గేట్ కాబట్టి 1. అలాగే A0 B1 ఇచ్చినట్లయితే B బార్ 0 అవుతుంది, ఏ బార్ వచ్చేసి 1 అవుతుంది. మరి ఇక్కడ 1, 0, 0, 0 అంటే ఇది 0. అలాగే ఇక్కడ 1, 1 అంటే AND గేట్ 1, OR గేటు 1. మరలా A1 B1 తీసుకున్నట్లయితే A1 అంటే ఏ బార్ 0, ఇది ఏ బార్, ఇది ఏ బార్. B1 అంటే ఇప్పుడు 4th ఇక్కడ B దగ్గర ఇది 1 అంటే ఇది 0, 0, 1 AND గేట్ 0, ఇది 0, 1 AND గేటు 0, 0, 0, 0 OR గేటు 0. ఇది ABY. A0 B0 అప్పుడు Y0, A1 B0 అప్పుడు 1, A0 B1 అప్పుడు 1, A1 B1 అయితే ఇది 0. దిస్ ఈజ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ XOR గేట్.
దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటే XOR గేట్ అంటాం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఫర్ ద గివన్ సర్క్యూట్ the input signals are applied at the terminals A, B and C and the output at the terminal Y is the input digital signals are applied at the terminals A, B and C the output at the terminal Y is the output at the terminal Y is this is one AND gate, this is NAND gate, this is OR gate. A, B, C and this is Y. Zero, 5, 0, 5, 0, 5, 1, 2, 3, 4. This is 0 volt and this is 5 volt and this is A and B. First two are 0 volts. This is 0. Next two are 5 volts. Remaining are 0. 0 volt, 5 volt. And C 0, 5 volt, 0 volt. దీని నుంచి మనము అవుట్పుట్ రావాలి. ఫస్ట్ A0 B0 తీసుకుందాం. A0 B0 A0 B0 అంటే ఇక్కడ 2 జీరోలు వచ్చాయి. A0 C = 5. ఇది హై వచ్చిందంటే 1గా తీసుకుందాం. అండ్ గేటు ఇది 0 0 0 0 1 0 మళ్ళీ NAND గేటు కాబట్టి 1. ఇది 0 1 అంటే OR గేటు 1. నెక్స్ట్ A1 హై B లో
A1 B0 ఇది 0 0 ఇది కూడా 1 అంటే 1 0 AND గేట్ 0 అలాగే NAND గేట్ 0 1 అంటే AND గేట్ 0 NAND గేట్ కాబట్టి 1 అవుతుంది. 1 0 1 0 బారు కాబట్టి 1 0 ప్లస్ 1 అంటే 1. నెక్స్ట్ A0 B1 A0 B1 C0 A0 B1 అంటే AND గేట్ 0 1 ఇది 0 1 0 అంటే AND గేట్ 0 NAND గేట్ కాబట్టి 1. ఇప్పుడు మరలా 0 ప్లస్ 1 1. ఫోర్త్ 1 A1 B1 A1 B1 C0 ఇవి రెండు 1లు అవుతాయి. 1 1 AND గేట్ 1 1 0 AND గేట్ 0 NAND గేట్ 1 1 1 OR గేట్ 1 అవుతుంది. అట్లాగే నెక్స్ట్ 1 1 2 3 4 అయిపోయాయి. ఫిఫ్త్ 1 Aలో Bలో అంటే A0 B0 ఉన్నప్పుడు A0 B0 అంటే ఇవి రెండు 0లు అవుతాయి. C1 ఉంది, ఫస్ట్ది అదే కాబట్టి మరలా 1 అవుతుంది. ఇట్లా ఉన్నటువంటిది అన్నీ 1 తోటి ఒక ఆప్షన్ ఉంది. అది అన్నీ హై అన్నమాట. అవుట్పుట్ Y ఈక్వల్ టు అవుట్పుట్ Y ఇది 0 లైన్ ఇది, కానీ ఆన్సర్ వచ్చేసి అన్నీ హైలే ఉన్నాయి. ఇది 0 వోల్టు, ఇది 5 వోల్ట్ అవుతుంది. ఇది అవుట్పుట్ టెర్మినల్ అంటే డిజిటల్ సిగ్నల్ ఆఫ్ అవుట్పుట్ అంటే Y అంటే ఇది అవుతుంది. నెక్స్ట్ 1 the figure shows a logic circuit with 2 inputs A and B and the output C. The logic circuit gate is ఈ వేవ్ ఫామ్స్ను బట్టి అది ఏ గేటో చెప్పాలి. The figure shows in the logic circuit A, B and C inputs A and B and output C and the output C. The voltage waveforms A, B and C are given across A, B and C are given. The logic circuit gate is ఇది ఏలో 0 హై,
జీరో హై ఇది 0 వోల్టు, ఇది 5 వోల్టు. అలాగే బిలో 0 వోల్టు 5 వోల్టు. సి this is 0 volt and this is 5 volt. 0 volt 5 volt. ఇలా సర్క్యూట్ ఇచ్చింది. దీన్ని బట్టి అది ఏ గేటో చూడాలన్నారు. చూస్తాము. ట్రూత్ టేబుల్ రాస్తే మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఏ బి అవుట్పుట్ సి. ఏలో బిలో, ఏలో బిలో, సి కూడా లో ఉంది. అలానే ఏ హై బిలో, సి హై. అలాగే ఏ హై బి హై, సి హై. అలాగే ఏ లో బి హై, సి హై. This truth table represents the gate is OR gate. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెనేషను క్లియర్గా ఇచ్చాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేసినా సరే, లేదా ఆ ప్రాబ్లం చెప్పినా నేను మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయించండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.